రైట్. ఎందుకో ప్రతిసారి ఇండియాలో చూసుకుంటే ప్రతి విషయాన్ని జిహాద్, జిహాద్, జిహాద్ గాని ఎందుకు చూస్తున్నారు? అది ఫుడ్ గానివ్వండి, బిజినెస్ కానివ్వండి, లేకపోతే మిగతా విషయాలు అంటే ప్రేమ విషయాల్లో, పెళ్లి విషయాలు ఇలా ప్రతి చిన్న విషయాలు ఈవెన్ ఇప్పుడు మనం మాట్లాడుకునే దాంట్లో కూడా మీరు జిహాద్ అనే విషయాన్ని అసలు ఎందుకు తీసుకొస్తున్నారు? ఎందుకు ఈ విషయాన్ని పెద్దగా ప్రాపగండా చేస్తున్నారు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ప్రాపగండా కాదండి, ఇది రియాలిటీ. ఎందుకంటే ఈ దేశంలో జిహాద్ అంటే ఫస్ట్ ఏం చూశారు, క్రాస్ బోర్డర్ టెర్రరిజంకి జిహాద్ అని పేరు పెట్టారు. అంటే పాకిస్తాన్ నుంచో లేకపోతే అటుపక్క నుంచి కొంతమంది మతోన్మాదులు భారతదేశంలోకి వచ్చి ఇక్కడ హిందువుల్ని చంపుతూ వాళ్ళు చేసేదానికి పవిత్ర యుద్ధము అని పేరు పెట్టుకున్నారు. దేని ఆధారంగా పెట్టుకున్నారు? వాళ్ళ మత గ్రంథం ఏదైతే చెప్తుందో దాని ఆధారంగానే చెప్తున్నారు. కానీ ఈ యుద్ధాన్ని కేవలం ప్రాణాలు తీస్తూ మనుషుల మీద చూపించారా అంటే మనుషులు బ్రతికున్న వాళ్ళ మీద కూడా చూపిస్తున్నారు. ఉదాహరణకి లవ్ జిహాద్ అంటే ఏంటి? ప్రేమ పేరుతోటి హిందూ ఆడబిడ్డలను ఎత్తుకెళ్ళిపోయి హిందూ జనాభా మీద చేస్తున్న దాడి. జనాభా మార్పిడి, కేవలం మత మార్పిడి కాదు కదా. అలాగే ఫుడ్ జిహాద్, ఇప్పుడు వాళ్ళకి నచ్చిన ఆహారం తీసుకునే అధికారం వాళ్ళకుంది, ఆ హక్కు వాళ్ళకుంది. కానీ వాళ్ళకి నచ్చింది నేను కూడా తినాలని మోటివేట్ చేస్తున్నారు. అంటే హలాల్ చేసిన ఫుడ్ మాత్రమే తినాలి అని. మరి ఇది నా ఆహార భద్రత మీద లేకపోతే నా ఆహార స్వేచ్ఛ మీద జరుగుతున్న దాడి. అంటే వాళ్ళ దృష్టిలో అది పవిత్ర యుద్ధం అనుకుంటున్నారు. మీరందరూ కూడా అప్పుడు ఫుడ్ కమిషన్ కి కంప్లైంట్ చేయాల్సింది పోయి ఇలాగ ప్రతిసారి అంటే ఒక కమ్యూనిటీకి చెందిన వాళ్ళని ఈ రకంగా పదే పదే అంటే దీని ఒక రకంగా హ్యూమిలేషన్ అనుకోవచ్చేమో కదా. యాక్చువల్లీ బీయింగ్ జర్నలిస్ట్ మీరు అసలు మాట అడగకూడదండి. కారణం ఏంటి అంటే మేము వ్యవస్థలకు కంప్లైంట్ ఇవ్వటం కాదు. ఇప్పుడు ఫుడ్ అథారిటీస్ ఉన్నాయండి, హోటల్స్ మీద మేము కంప్లైంట్ ఇస్తే రైట్ చేస్తున్నారా? పీరియాడికల్గా రైట్ చేస్తూ ఉన్నారు కదా. రైట్ చేసి వాళ్ళు కల్తీ చేస్తున్నారా లేకపోతే ఇంకేదన్నా తప్పులు చేస్తున్నారా అని కనిపెడుతూ ఉన్నారుగా. అలాగే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి నేను కంప్లైంట్ ఇస్తేనే రైట్ చేస్తున్నారా? కొంతమంది మీద సేల్స్ ట్యాక్స్ వాళ్ళు ఉంటారు, వాళ్ళు నేను కంప్లైంట్ ఇస్తే రైట్ చేస్తున్నారా? అలాగే కొన్ని కేసెస్లు సుమోటోగా తీసుకుంటూ పెడుతూ ఉంటారు, విమెన్ కమిషన్ కానీ లేకపోతే హ్యూమన్ రైట్స్ కానీ. అవన్నీ మనం కంప్లైంట్ ఇస్తేనే చేస్తున్నారా? సుమోటోగా చేస్తున్నారు కదా. సో ఇక్కడ కూడా సుమోటోగా వాళ్ళు చేయాలి. అండ్ ఇంకోటి ఏంటంటే వన్ దెర్ ఈస్ అథారిటీ ఇన్ ఇండియా, FSSAI అని చెప్పేసి ఒక ఆర్గనైజేషన్ ఉంది, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఒకటి ఉంది. వాళ్ళు మరి ఏం చేస్తున్నారు? ప్యారలల్గా ఇంకో వ్యవస్థ నడుస్తూ మేము దాని పేరేంటి హలాల్ సర్టిఫికేట్ ఇష్యూ చేస్తామంటే అసలు నీకు ఈ దేశంలో సర్టిఫికేట్ ఇష్యూ చేసే అథారిటీ ఎవరు ఇచ్చారు? కాన్స్టిట్యూషన్ ఇచ్చిందా? కాన్స్టిట్యూషన్ ప్రకారం ఆర్టికల్ 21 ప్రకారం నాకు నచ్చిన ఆహారం నేను తీసుకునే స్వేచ్ఛ నాకు ఉంది. కానీ ఈ దేశంలో గవర్నమెంట్ ఇచ్చిన స్టాండర్డ్స్ కాకుండా హలాల్ స్టాండర్డ్స్ అనేది ఎవరు డిసైడ్ చేస్తున్నారు? పైగా హలాల్ స్టాండర్డ్ సర్టిఫికేట్స్ ఎవరన్నా ఊరికే ఇస్తున్నారా? 10,000, 20,000, 25,000 సర్టిఫికేట్కి తీసుకుంటున్నారు. ఆ తర్వాత ప్రోడక్ట్కి ఎంత ఛార్జెస్ తీసుకుంటున్నారు. ఒక ప్యారలల్ గవర్నమెంట్ నడుస్తూ ఉంది. అండ్ హలాల్ అనేది ఒక చిన్న విషయం కాదండి. ప్రపంచవ్యాప్తంగా చూస్తుంటే ఇప్పుడున్న మార్కెట్ ఆల్మోస్ట్ $3.8 ట్రిలియన్ అంటారు. అంటే ఎన్ని లక్షల కోట్లు. ఆ డబ్బు అంతా ఏమవుతుంది? ప్రైవేట్ సంస్థల చేతుల్లో ఆ డబ్బు పడుతూ ఉంటే ఆ డబ్బు దేనికి వినియోగిస్తున్నారు? సేవా కార్యక్రమాలు చేస్తున్నారా? కాదే, మత మార్పిడి చేస్తున్నారు. అలాగే భారతదేశంలో ఈ హలాల్ సర్టిఫికేట్ ఇచ్చే కంపెనీ జమాత్ ఇస్లామీ వాళ్ళు తీవ్రవాదులకు న్యాయ సహాయం అందిస్తామని చెప్పేసి బహిరంగంగా ప్రకటించారు. వాళ్ళు ఏ డబ్బులతో అందిస్తున్నారు? మన డబ్బులతోటి కదా. మరి ఆ డబ్బులతోటి మన మీద మనమే యుద్ధం చేయించుకోవటం మనకు అవసరం? మాట్లాడతాం. అయితే అసలు హిందుత్వం అంటే ఏంటి సార్ మీ దృష్టిలోని? అంటే హిందుత్వం అంటే వేరే మతాన్ని తక్కువ చేసి చూడటమా లేకపోతే వేరే మతం మీద పదే పదే దూషణ చేయడమా? గుడ్, మంచి క్వశ్చన్ అడిగారండి. ఇప్పుడు హిందుత్వంలో ఎప్పుడైనా సరే ఫలానా వ్యక్తిని మతం మార్చడం అనేది ఉందేమో చూడండి. హిందూ గ్రంథాల్లో ఎక్కడైనా సరే నీ పక్కన నాన్ హిందూ ఉన్నాడు వాడిని హిందుత్వంలోకి మార్చు అని అడిగిన క్వశ్చన్ ఏమన్నా ఒక చెప్పిన స్టేట్మెంట్ అక్కడ ఉన్నదేమో చూడండి. కానీ ఇస్లాంలో నేను చూపిస్తా, ఎవరినైనా సరే వాళ్ళని భయపెట్టో బామాలో ఏదో ఒకటి చేసి వాళ్ళ దగ్గర నమాజ్ని స్థాపించు, వాళ్ళు విశ్వసించేలాగా చెయ్యి అని చెప్పేసి అంటున్నాడు. అధికారం వాళ్ళకి ఇస్తున్నాడు మతం మార్చుకోమని. అలాగే క్రిస్టియానిటీకి చెప్తున్నాడు, నమ్మి బాప్తిజం పొందువాడు రక్షించబడతాడు, నమ్మని వాడు శిక్షించబడతాడు, నన్ను తప్ప అన్ని దేవతలను ఆరాధించే వాళ్ళని రాళ్లతో కొట్టి చంపు అని చెప్తున్నారు. వాళ్ళు మత మార్పిడి చేయమని వాళ్ళ మత గ్రంథం చెప్తుంది. అలా హిందూ గ్రంథాల్లో మాకెక్కడ చెప్పలేదే. హిందుత్వం అంటే ఏంటి అని మీరు అడిగారు కదా, చెప్తున్నా వినండి. వసుదైక కుటుంబం, ప్రపంచం విశ్వమంతా ఒకటే కుటుంబం అనుకోవటం. అలాగే సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు, ఇది సనాతన ధర్మం. సర్వేషాం స్వస్తిర్భవతు, సర్వేషాం శాంతిర్భవతు, సర్వేషాం పూర్ణం భవతు, సర్వేషాం మంగళం భవతు, ఇది సనాతన ధర్మం. ఇలాంటి వాల్యూస్, యూనివర్సల్ వాల్యూస్ ఏ మత గ్రంథంలో ఉంటే చూపించమనండి. మీ అందరి మోటివ్ ఏంటి? మీ అందరి మోటివ్ ఏంటి? భారతదేశంలో హిందువులు ఒక్కలే ఉండాలనా లేకపోతే వీళ్ళందరూ ఉండొద్దనా మిగతా కమ్యూనిటీస్ వాళ్ళు? అందరి గురించి నేను చెప్పలేనండి, బట్ నా ఐడియాలజీ అయితే నేను చెప్తాను. భారతదేశంలో హిందువు మాత్రమే ఉండాలి. హిందూ అంటే ఎవరు అనే దానికి సావర్కర్ గారు చెప్పారు ఆల్రెడీ. ఆ సింధు సింధు పర్యంతం యస్య భారత భూమిక పితృభూ పుణ్యభూశ్చైవ సవై హిందూ రితి స్మృత అని. అంటే ఉత్తరాన ఉన్న సింధు నది నుంచి దక్షిణాన ఉన్న సింధువు దాకా అంటే సముద్రం దాకా మధ్య భాగంలో ఉండే జనులు ఎవరైతే ఉన్నారో అందులో ఈ భరత భూమి నా పుణ్యభూమి, నా పితృభూమి అనుకునే ఆలోచన కలిగిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా హిందువులే. ఇక్కడ ఒక ముస్లిం, ఎస్ నాకు నా దేశం కంటే, నా మతం కంటే నా దేశం నాకు గొప్ప,
నేను ఈ దేశాన్ని తల్లిలాగా దేవుళ్ళలాగా చూస్తాను అంటే రమ్మనండి, అతన్ని కూడా హిందూ అని అంటాం. అలాగే ఒక క్రిస్టియన్ అటువంటి భావజాలంతో ఉంటే అతన్ని కూడా హిందూ అని అంటాం. మాకు ఈ దేశంలో అలాంటి హిందువులు మాత్రమే ఉండాలి. ఏదైతే ఈ బిపిన్ రావత్ గారు చెప్పిన 2.5 వార్ ఉంది చూసారా, అంటే అటు చైనా ఇటు పాకిస్తాన్తో వార్ చేస్తుంటే మధ్యలో 0.5 బ్యాచ్ ఒకళ్ళు ఉన్నారు. వాళ్ళు మా భారతదేశంలో ఉన్నవాళ్ళే. ఈ దేశంలో ఉంటూ ఈ దేశంలో సెక్యులరిజం పేరుతోటి సొంత వాళ్ళకి వెన్నుపోటు పొడిచే బ్యాచ్ ఉన్నారు సార్. అలాంటి వాళ్ళని మేము వ్యతిరేకిస్తాం. సార్ అంత బానే ఉంది సార్, హిందువుల పట్ల ఎట్లాంటి అన్యాయం జరిగినా కూడా మేము ముందుకు వస్తాము, సహించేది లేదు, ఖండిస్తాము అని చెప్పేసి అని మేము వాళ్ళ కోసం పోరాడతామని అంటున్నారు. మరి నిన్నగాక మొన్న ఒక 2 నెలల పాపని టెంపుల్లో ఆ రకంగా తన్నేసి చంపేస్తే దాన్ని ఏ రకంగా చూడాలి సార్? మరి ఎందుకంటే మీ హిందువులంతా ఏమైపోయారు సార్ ఆ టైంలోని? మంచి క్వశ్చన్ అడిగారండి. అయితే ఇక్కడ మీరు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, అన్ని విషయాలు స్పందించేంత టైం మాకు ఉండకపోవచ్చు. అలా అని అన్ని విషయాల మీద మాకు ఒపీనియన్స్ మారుతున్నాయని కాదు. ఈ రోజు హిందుత్వంలో ఉంటున్న దొంగనా కొడుకులు ఎవరైతే ఉన్నారో, కొంతమంది స్వామీజీల ముసుగులో, కొంతమంది దేవుళ్ళ ముసుగులో కూడా ఉన్నారు. ప్రతి పకీర్ గాని దేవుడు ఇక్కడ క్యాస్ట్ కమ్యూనిటీ సార్. వినండి, మీరు క్వశ్చన్ అడిగారు, నేను చెప్తున్నాను. ఏ పకీర్ గాడు ఎవడైతే దేవుళ్ళకి చలామణి అవుతున్నాడో అట్లాంటి వాళ్ళ మీద కూడా మేము యుద్ధం చేస్తున్నాం. అలాంటిది ఒక పసిబిడ్డ ప్రాణం తీసిన ఉన్మాదిని మీకు క్షమిస్తామని ఎట్లా అనుకుంటున్నారు? ఎందుకు స్పందించలేకపోయారు? అదే చెప్తున్నా అండి. ఇప్పుడు ప్రతి విషయం మీద నేనే స్పందించాలి. నాలాగా స్పందించే వాళ్ళు చాలా మంది ఉన్నారు, స్పందిస్తున్నారు వాళ్ళు. నేను స్పందిస్తేనే ఈ హిందుత్వం తరఫున స్పందించినట్లు అని మీరు సర్టిఫికేట్ ఇస్తే చెప్పండి. నేను వాడు కూడా హిందువే కదా మరి. అవును, ఇప్పుడు మీ ఇప్పుడు మీ ప్రెస్ లో నన్ను అడిగారు ఈ క్వశ్చన్. ఇప్పుడు నేను లేదు వాడు హిందువే కాబట్టి వాడిని క్షమించేద్దాం అని నేను అన్నానా? వాడు యాదవ. అదే చెప్తున్నా, అన్యాయంగా పసిబిడ్డ ప్రాణం తీసుకుని లేపి ఎన్కౌంటర్ చేసి పడేయండి. నేను ఎవడన్నా, ఇప్పుడు కోవా బన్నోడు ఉన్నాడు, వాడు తొరపోడు, కల్తీ ఫుడ్ అమ్ముతున్నాడు. వాడిని కల్తీ బయట పెట్టంగానే వాడు ముస్లిం కాబట్టి వాడికి పిలిచి 25,000 50,000 ఇచ్చినట్టు మేము ఎట్లాంటి వాళ్ళకి ఏమైనా ఇస్తున్నామా? ఈయన సావగొట్టమని చెప్తున్నావు, ఎన్కౌంటర్ చేసి లేపేమని చెప్తున్నావు. అట్లాంటి ఎదవల్ని మాకు ఉద్దేశాలు ఆపాదించొద్దు. మాకు ధర్మం ముఖ్యం. ఈ ధర్మంలో హిందువా ముస్లిమా క్రిస్టియనా కాదు, తప్పు చేశాడా తప్పు చేయలేదా, మంచివాడా చెడ్డవాడా, ఇవి రెండే చూస్తాం మేము. అయితే కేరళ స్టోరీస్ విషయంలో అసలు ఏం జరుగుతుంది అంటే, ఆ ట్రైలర్ లో చూపించినట్టు నిజంగానే బీఫ్ అనేది తినిపించడం జరుగుతుందా? అలాగే ఆ అమ్మాయికి ఒక రేట్ అంటే బ్రాహ్మణికి ఒక రేట్ కానివ్వండి, లేకపోతే ఇట్లాగా ఎస్సీ కమ్యూనిటీకి సంబంధించినటువంటి ఒక అమ్మాయికి ఒక రేట్ కానివ్వండి, ఈ విధమైన నిజంగా అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక దీన్నంతా ఎలక్షన్స్ టైంలోనే ఇలాంటి సినిమాలు తీసి హిందువుల పట్లనే చూపించాలి అనేది ఏమైనా ఉందంటారు ఇక్కడ? ఇప్పుడు ఏం ఎలక్షన్స్ ఉన్నాయి మీరే చెప్పండి. ఇప్పుడు ఏమైనా ఉన్నాయి ఎలక్షన్స్? మొన్న తెలంగాణలో అనుకుంటే మున్సిపల్ ఎలక్షన్స్ కూడా అయిపోయినాయి కదా. ఇప్పుడు కొత్తగా ఏం ఎలక్షన్స్ లేవండి. ప్రతిదాన్ని ఎలక్షన్ మోటివ్లో చూడాల్సిన అవసరం కూడా లేదు, ఎలక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడాల్సిన అవసరం లేదు. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ ఇంకొక విషయం మీరు మర్చిపోతుంది ఏంటంటే, ఇవన్నీ నిజమేనా అని అడుగుతున్నారు. అవన్నీ నిజంగా జరిగిన ఘట్టాలను ఆధారంగా చేసుకుని సినిమా తీసామని ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ వాళ్ళే చెప్తా ఉన్నారు. ఒకవేళ వాళ్ళు చెప్పిన దానికి ఆధారాలు లేవు, అబద్ధాలు అనుకోండి, ఆ అబద్ధాలు బట్టి కేసులు వేయచ్చు కదా, సినిమాని ఆపేయచ్చు కదా, అంతే సింపుల్. అంటే ఈ రోజు దాన్ని హోల్డ్ చేయడం వెనుక కూడా ఏ రకంగా చూడొచ్చు అంటారు చెప్పండి మరి? ఈ సినిమా రిలీజ్ అయితే ఒక మతానికి కష్టం కలుగుద్దని, ఈ సినిమా రిలీజ్ అయితే ఒక పార్టీకి నష్టం జరుగుద్దని చెప్పేసి ఎవరైతే భావిస్తూ ఉన్నారో అలాంటి వాళ్ళు దీన్ని ఆపే ప్రయత్నం చేస్తున్నారు. ఇది కేరళ స్టోరీ 1 అప్పుడు కూడా చాలా ప్రయత్నాలు చేశారు. ఒక రోజు అవ్వాల్సింది ఇంకో రోజు రిలీజ్ అవుతుంది, కాస్త లేట్గా అవుతుంది, బట్ రిలీజ్ అవటం పక్కా, దాన్ని ఆపలేరుగా. అంటే లాస్ట్ టైం కూడా కేరళ స్టోరీస్ 1 సినిమా తీసినప్పుడు కూడా చాలా పెద్ద రాద్ధాంతం జరిగింది, చాలా పెద్ద పెద్ద సంఘర్షణలు కూడా జరిగాయి. ఎందుకంటే ఈ విధమైన మత సంఘర్షణలకి సంబంధించినటువంటి సినిమాలు తీసుకురావడం వలక చాలా సెన్సిటివ్ కంటెంట్ అదంతా కూడా చూసుకున్నట్లయితే కనుక, అయితే ఆ కంటెంట్ ని తీసుకొచ్చి ఇప్పుడు ప్రజల్లో ఎందుకు ఇలాంటి భావనలు కలిగిస్తున్నారు? ఆ మధ్య సార్పట్ అని ఒక సినిమా వచ్చిందండి, హిందుత్వంలో కుల వివక్షలు అన్నట్టుగా చూపిస్తూ. నారప్ప అని ఒక సినిమా వచ్చింది, జై భీమ్ అని ఒక సినిమా వచ్చింది. ఇవన్నీ కూడా 80s 70s లో స్టోరీస్ మరి. అవన్నీ వచ్చినప్పుడు ఇవన్నీ ఎందుకు, ఎప్పుడో సమసిపోయిన వివాదాలను ఇప్పుడు ఎందుకు లేపుతున్నారు అని ఎవరు అడగల. ఒక్క ముస్లిమ్స్ చేసిన దాష్టికాల గురించి మాత్రం మాట్లాడుతూ ఉంటే ఇవన్నీ ఇప్పుడు అవసరమా అంటున్నారు. ఇప్పుడు అవసరం అండి, ఎందుకంటే ముస్లిమ్స్ ఎప్పుడో చేసి ఆపేలా. గత 1000 సంవత్సరాల క్రితం మొదలు పెట్టారు, ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి. ఈ రోజున లవ్ జిహాద్ ఉంది, ఈ రోజున ల్యాండ్ జిహాద్ ఉంది, ఈ రోజున పొలిటికల్ జిహాద్, ఓట్ జిహాద్, సెక్స్ జిహాద్, రేప్ జిహాద్, స్పిరిచువల్ జిహాద్ అన్నీ ఉన్నాయి. అన్నీ ఉన్నప్పుడు వాటి గురించి అవగాహన కల్పించొద్దా? ఇప్పుడు సినిమా తీస్తారండి, కొన్ని సినిమాలు ఏం చేస్తూ ఉంటారు, అరే నువ్వు తప్పు చేయటం వల్ల, బ్యాంక్ రాబరీ చేయడం వల్ల నువ్వు చివరికి ఇట్లాంటి దిక్కుమాలు సాగు వస్తావు, లేకపోతే ఇట్లాంటి కేసుల్లో ఇరుక్కుంటావు అని చెప్తున్నారు. అది మెసేజ్ అవుతుంది. అలాగే కొంచెం చెడు అలవాట్ల గురించి సినిమాకి ముందు నోటీస్ వేస్తూ ఉంటారు, పొగ తాగితే పోతావు, మందు అయితే పోతావు అని. అలాగే ఇక్కడ సమాజానికి ఒక అలర్ట్ ఇది. మీరు కర్మగాలి ఇంకో మతమోని కనుక మీరు లవ్ చేస్తే మీ జీవితం సర్వనాశనం అయిపోద్ది, సంకరాకపోద్ది అని చెప్పి చెప్తున్నారు. చెప్పనివ్వండి, అది నమ్మని వాళ్ళు ఎవరంటే నమ్మరు, పోతారు. నమ్మేవాళ్ళు ఉంటే నమ్ముతారు, ఎవరిష్టం వాళ్ళది. సినిమాని సినిమాలాగా చూడండి అని హిందువులకు నీతులు చెప్పేవాళ్ళు ఇప్పుడు ఈ సినిమాని కూడా సినిమాలాగా చూడమనండి, ఎందుకు చూడట్లే? థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.